పోలవరం ప్రాజెక్టు ఏపీకి దశాబ్దాల కల. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్లిష్టమైన డిజైన్ అనేది ఇంతకు మించిన సవాళ్లతో కూడిన నిర్మాణం. పర్మిషన్స్, డిజైన్స్, నిధుల పేరుతో ఏళ్లకేళ్లు గడిచిపోతూనే ఉన్నాయి. 60 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు చర్చల్లోనే ఉంది. రాష్ట్ర విభజన పుణ్యమాని ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చింది. కొన్నేళ్లు మాత్రం నిర్మాణం పరుగులు పెట్టినా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అత్యంత కీలకమైన సహాయం, పునరావాసం విషయం చిక్కుల్లోనే ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోయే, మునిగిపోయే గ్రామవాసులను ఆదుకోవడం అనేది కన్ఫ్యూజన్లోనే ఉంది. జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చినా తాము డ్యాం నిర్మాణానికి నిధులిస్తామని, సహాయం, పునరావాసం తమ బాధ్యత కాదని వాదించింది కేంద్రం. ఆ తర్వాత అంచనాలను కూడా తగ్గించేసింది. ప్రస్తుతం డ్యాం పూర్తి చేసినా నీళ్లు నిలపాలంటే సహాయం, పునరావాసం పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా చేయాలంటే కేంద్రం నుంచి సహకారం రావాల్సిందే. మరి కేంద్రం అందుకు సిద్ధంగా ఉందా లేదా అన్నది మాత్రం క్లారిటీ రావటం లేదు. సెక్షన్ 90 ప్రకారం నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని స్పష్టంగా ఉంది. కేంద్రం పర్యవేక్షణ చేస్తే ఎప్పటికి పూర్తవుతుందో చెప్పడం కష్టం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే నిర్మిస్తే నిధులు రియంబర్స్ చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఇంకా ప్రధాన డ్యాం నిర్మించాలి అంటే ఎంత లేదన్నా 5 ఏళ్లు పడుతుంది. పోలవరం సవరించిన అంచనాలను చంద్రబాబు హయాంలో 55,000 కోట్లకు కేంద్ర జలసంఘం ఆమోదించింది. తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ 47,000 కోట్లకు సిఫార్సు చేసింది. ఆ నిధులను ఇంతవరకు కేంద్రం ఆమోదించలేదు. మరోవైపు జగన్ హయాంలో తొలిదశ నిధులంటూ 30,000 కోట్లకు కేంద్ర జలసంఘం సిఫార్సు చేసింది. ఆ నిధులతో పోలవరం పూర్తి చేయడం సాధ్యం కాదు. తమకు పరిహారం చెల్లించకుండానే బలవంతంగా ముంపు ప్రాంతాల నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ జాతీయ ఎస్టీ కమిషన్కు గిరిజనులు ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యంతో 196 టీఎంసీలు నిల్వ చేయాలంటే 45 మీటర్ల కాంటూరు మేరకు భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకోసం 85,000 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. 53,000 ఎకరాల భూమి సేకరించి పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం 7,000 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఈ మొత్తం ఇక ముందు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. నిర్వాసితులు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరితే భూముల విలువ అమాంతం పెరిగిపోతుంది. పునరావాస గృహాల నిర్మాణానికి 1,288 కోట్లు ఖర్చు చేయాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం 26,000 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. పోలవరం వంటి ప్రాజెక్టు పూర్తయితే ఒక్క ఏపీకి మాత్రమే లాభం కాదు, దేశానికే అదో పెద్ద ఆస్తి అవుతుంది. పోలవరం అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు అవుతుందని కేంద్రమే అనేకసార్లు చెప్పింది. అందుకే ప్రాజెక్టు పూర్తవడానికి కేంద్రం సహకరించాల్సి ఉంది. ప్రభుత్వం కూడా ఆ ఆశతోనే ఉంది. లేకపోతే అంచనాలు పెరిగిపోతూ పోవడమే తప్ప దానివల్ల కలిగే ప్రయోజనాలు ఎప్పటికి వస్తాయో అంచనా వేయడం కష్టం.